నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. పరిస్థితుల ప్రభావం ఉంది అని ఇప్పుడు మీరు అన్నారు కదా. పరిస్థితుల ప్రభావంతో పాటు ఆహారం యొక్క ప్రభావం కూడా మనపైన ఉంటుందంటారు కదండి. 100%. నిజంగా దైవ చింతన కలిగిన వారు నిజంగా ఓన్లీ శాకాహార భోజనమే తీసుకోవాలా, మాంసాహార భోజనం తీసుకోకూడదా? అలా శాకాహారం తీసుకున్న వాళ్ళ పూజలే ఫలిస్తాయా? మాంసాహారం తీసుకుంటూ మేము పూజలు చేయాల్సిన విధంగా చేస్తున్నాము అంటే మేము మాంసాహారులమే కానీ పూజ సమయంలో మాంసాహారం తీసుకోవడం కాదు, కానీ మేము మాంసాహారులం, మరి వాళ్ళకు వచ్చిన ఫలితం మాకు వస్తుందా? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మంచి ప్రశ్న తల్లి. ఈ దైవ చింతన అనేది కేవలం ఆ క్షణానికి పూజ చేయటం లేదా అగరబత్తులు చూపేయటం తర్వాత వదిలేయటమైనా లేదా ఎల్లప్పుడు ఉండటమా, ఈ రెండిట్లో మనం క్లారిటీ తీసుకోవాలి. ఈ శాకాహారం అనేది పూర్తిగా సాధనకు సంబంధించిన విషయం, శరీరానికి ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఇప్పటికీ మీరు ఏ డాక్టర్ని అడిగినా మాంసాహారాన్ని మానేయండి అనే చెప్తారు. అవునండి. కారణం ఏంటి? మనలో అది రజస్సును పెంచుతుంది, రజో గుణాన్ని తమో గుణాన్ని పెంచుతుంది. అంటే మధ్యాహ్నం పూట ఎక్కువగా నిద్రపోవటం, బద్ధకం, ఆలోచనలు సరిగ్గా రాకపోవటం, ఇటువంటివన్నీ పెంచటం అనేది ఆ మాంసాహారాన్ని స్వీకరించటం ద్వారా వస్తుంది. మీరు కంపేర్ చేయండి, నేను స్టడీ చేశాను ఒక 60 రోజులు. ఈ శాకాహారం తీసుకున్న వాళ్ళ ఆలోచనలు ఏంటి. ఇంకోటి, శాకాహారంలో కూడా 2 రకాలు తల్లి. ఉల్లిపాయ తింటారు, వెల్లుల్లిపాయ తింటారు, వాళ్ళని శాకాహారులని కూడా పిలుస్తారు. అవును అవును. మళ్ళీ కేవలం మాంసాహారం తింటారు. ఈ 3 కోణాలుగా నేను విభజన చేశాను తల్లి. ఈ పూర్తి శాకాహారులు ఉన్న వాళ్ళకి సూక్ష్మమైన విషయాలు కూడా చాలా తొందరగా అర్థమైపోతూ ఉంటాయి. సూక్ష్మం అంటే చాలా జటిలమైన పరిస్థితి. జటిలం అంటే క్రిటికల్ సిచ్యువేషన్, చాలా కఠినమైన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో వీళ్ళకి చాలా తొందరగా అర్థమవుతున్నాయి. వీళ్ళకు అర్థమవుతున్నాయి కానీ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. వీళ్ళకి అసలు బుర్రలోకి వెళ్ళటం లేదు. భాషలో, మాటలో, భావంలో తేడాలు వస్తున్నాయి. ఇది 60 రోజుల పాటు నేనే పరిశీలన చేశాను తల్లి. మనం ఖచ్చితంగా దేనిపైన ఈ పూర్తి శాకాహారం తీసుకునే వాళ్ళకు సాత్వికత ఎక్కువగా ఉంటుంది. పూర్తి సత్వగుణం అంటే వాళ్ళని దేవతలు అంటారు. పూర్తి సత్వగుణం రాకపోయినా సత్వస్థాయి ఎక్కువగా ఉంది. వీళ్ళకు రజోగుణం, ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వీటిని తీసుకోవడం ద్వారా రజోగుణం వీళ్ళలో ప్రవేశించి మధ్యాహ్నం పూట నిద్రపోవటం, బద్ధకం రావటం, ఇలా వీళ్ళు ఉండటం ద్వారా వీళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. వీళ్ళకి అసలు ఆ ఇష్యూనే ఎక్కటం లేదు బ్రెయిన్ లోకి. అవును అవును. కారణం ఇదే తల్లి. అంటే ఆహార ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది మన పైన. అయితే ఎలాగో మాంసాహారం టాపిక్ వచ్చింది కాబట్టి మామూలుగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, దేవతలకి కూడా మాంసాహారం నివేదన చేసే పద్ధతులు కొన్ని చూస్తున్నాం. నిజంగా ఇది శాస్త్ర ప్రకారంగా ఉందా? ఇది గ్రామ దేవతల దగ్గర చేస్తారు తల్లి. అన్ని దేవతల దగ్గర చెయ్యరు. గ్రామ దేవతల దగ్గర ఈ వ్యవస్థని వామాచార పద్ధతిగా మనం తీసుకోవాలి. ఈ వామాచార పద్ధతి ఒక రకంగా ఒప్పుకోదగినదే కానీ పూర్తిగా శాస్త్ర సమ్మతం అంత పూర్తిగా ఒప్పుకోదగింది కాదు. మనిషి పుట్టింది మోక్షం పొందటానికి. ఆ మోక్షం సంపూర్ణ ఈ వైదికమైన పద్ధతుల్లోనే కలుగుతుంది. మీరు ఎంత వామాచారం చేసినా, మీరు ఎంత కోరికలు కోరుకొని నేను కోళ్ళు సమర్పిస్తానన్నా, మేకలు సమర్పిస్తానన్నా, చివరికి మీకు చాలా ఆ కర్మ అనుభవించే వెళ్తారు. మళ్ళీ కర్మ బంధనంలో ఇరుక్కుంటున్నారు జంతు బలులు ఇవ్వటం వల్ల. అంతే, నేను మేకను సమర్పిస్తానంటాం లేదా ఇవి చేస్తాం. పూర్వ యుగంలో ఏం జరిగేదంటే, ఇప్పటిదాకా రాజుల గురించి మాట్లాడారు. ఆ రాజులు గొప్ప గొప్ప యాగాలు చేసేవారు. ఉదాహరణకు అశ్వమేధ యాగం అని ఉంది. అశ్వమేధ యాగం విధానం తెలుసమ్మా మీకు? లేదండి. ఒక గుర్రం ఉందనుకోండి, ఆ గుర్రంతో పాటు ఒక యోధుడిని ఇచ్చి పంపిస్తారు. ఆ యోధుడితో పాటు కొంతమంది వేద పండితులు కూడా వెళ్తారు. ఉదాహరణకు మహాభారతం తీసుకోండి. మహాభారతంలో ధర్మరాజు ఇదే యాగం చేశాడు, అశ్వమేధ యాగం. చివరిలో ఆ గుర్రాన్ని పట్టుకొని అర్జునుడు ముందు వెళ్తున్నాడు యోధుడిగా. అతడితో పాటు కొంతమంది వేద పండితులు వెళ్తున్నారు. అందులో ఉన్న నియమం ఏంటంటే, ఆ గుర్రం ఈ భూమండలంలో ఉన్న రాజ్యాలన్నీ తిరిగి రావాలి. ఈ భరత వర్షంలో ఉన్న రాజ్యాలన్నీ తిరిగి రావాలి. తిరిగి వచ్చి ఆ రాజులందరి చేత ఆమోదం పొందించాలి. ఆమోదం పొందకపోతే ఈ అర్జునుడు వాళ్ళతో యుద్ధం చేయాలి. వాళ్ళతో ఓడిపోతే అశ్వమేధం ఫలించదు. వాళ్ళందరిపైన విజయం పొందాలి. చాలా టఫ్ టాస్క్. టఫ్ ఫలితాలు కూడా. ఆయన తిరిగి రావడానికి ఎంత లేదన్నా సంవత్సరం అయినా పడుతుంది. అన్ని రాజ్యాలను జయించాలి. ఒక్కొక్క రాజ్యం వాళ్ళ దగ్గర ఉండేటువంటి సైన్యం అంతా ఉపయోగిస్తారు. అక్కడే యుద్ధం చేయాలి. ఇతడితో పాటు కొంత సైన్యం ఉంటే ఆ కొంత సైన్యం మళ్ళీ ఇక్కడ కూడా నియమం ఉందండి, ఆ రాజుని చంపకూడదు. ఎంత కోపం వచ్చినా ఇతడికి ఆ రాజుని చంపకూడదు. ఆ కోపాన్ని అణుచుకొని కేవలం అతడితో ఆమోదం మాత్రమే పొందించుకోవాలి. అంటే యాగం చేయడానికి ఆమోదమా? అంటే ఇంకా ఇతను సుప్రీం అవుతాడు, ఏకఛత్రంగా భూమండలాన్ని పాలిస్తాడు.
ఆ సుప్రీం అవటానికి ఎంతో మందితో చేస్తాడు. చివరికి ఇతడు తిరిగి వచ్చాక ఇతడు తిరిగి వస్తున్నాడని చెప్పి కొంతమంది స్పైల్ని పెడతారమ్మా, ఎక్కడెక్కడ ఉంటున్నారు ఏమేం చేస్తున్నారని. ఇతడు ఒక 2-3 రోజుల్లో మన రాజ్యానికి వస్తున్నారనగా ఈ రాజు ఆ రాజ్యంలో ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడతారు. మొదలుపెట్టి అతడు రాగానే ద్వారం వద్దకు రాగానే అతడికి ఆహారతి ఇచ్చి గుమ్మడికాయ కొట్టి అతన్ని ప్రవేశం చేస్తాడు. ఆ యాగంలో 100 పశువుల్ని బలి చేస్తారమ్మా. 100 పశువుల్ని. మరి అది దోషమే కదా వాళ్ళకి. ఆ యాగ హోమంలో పశువుల్ని ఇలా చేయటం దోషం కాదు, అవి ఆ భావన వేరు, ఆ సబ్జెక్టు కూడా వేరు. ఓకే. అలా 100 పశువుల్ని వధించాక అతడు కొన్ని వేల మందికి అన్నదానం చేయవలసి ఉంటుంది, అన్న సమర్పణ కొన్ని లక్షల మందికి. ఉదాహరణకు ధర్మరాజే 1,00,000 మంది భోజనాలు అయిపోయాక 1 గంట కొట్టండి అని చెప్పాడు. ప్రతి నిమిషం కాదు 1 గంట మోగుతుంది. అన్ని లక్షల మంది భోజనాలు చేసేవారు అప్పటి కాలంలో. ఆ వెనుకటి యుగంలో అటువంటి బలి సమర్పణ అనేది ఆచరణీయం. ఈ ప్రస్తుతం మనం ఉన్న యుగం పేరేంటి? కలియుగం. కలియుగంలో ఇలా ఒక జంతువుని సమర్పించి ఆరాధన చేయడం అనేది తప్పు తల్లి. అందుకే మీకు మనం పూర్తిగా అమ్మవారి పేరు సదాచారం, అమ్మవారి సదాచారానికి మాత్రమే సంప్రీతి చెందుతుంది. ఓకే. మరి ఇప్పుడు ఆ జంతు బలులకు బదులు ఇప్పుడు చాలా మంది గుమ్మడికాయ బలి అదైతే ఎంత ఫలితం ఉంటుందో అంతే ఫలితం అంటున్నారు, ఇది కరెక్టే అంటారా? గుమ్మడికాయ అనేది నెగిటివ్ ఎనర్జీస్ ని లాక్కుంటూ తల్లి. అంటే అక్కడ ఉండేటువంటి దుష్ట శక్తుల ప్రభావం కానీ ఆలోచనలు కానీ ఇవన్నీ అక్కడ ఆ నెగిటివ్ తీసేసుకుంటుంది. ఇక్కడ ఈ జంతువు అనే ఆ థాట్ వేరు, ఈ జంతువు ఆ తీసుకునేటువంటి శక్తి దీనికి ఉండదు. ఇది బలి సమర్పణ, ఇది నెగిటివిటీ ఆరాని తీర్చడానికి ఇది ఉంది. ఓకే. ఓకే. రెండు సపరేట్ అమ్మా, అర్థమైందమ్మా? అందుకే మీరు ఇంటికి గుమ్మడికాయ కట్టుకున్నారంటే ఆ గుమ్మడికాయ కుళ్ళిపోవడం ఎప్పుడన్నా చూసారా? కారణం ఆ ఇంట్లో ఎక్కువ నెగిటివ్ పవర్స్ ఉందని అర్థం. నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏవైనా మనమే సూక్ష్మంగా పూజ చేసుకోవటం, మన పైన బాగా నెగిటివ్ కన్నులు ఎక్కువగా ఉన్నాయని అర్థం. మనం ఎదుగుతుంటే తొక్కేసే వాళ్ళు మనల్ని చూడాలి, అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారని అర్థం తల్లి. అటువంటి అప్పుడు ఆ గుమ్మడికాయ మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే కాస్త తగ్గుతుంది. అదొక్కటి సరిపోతుందంటారా? సరిపోతుంది. ఆ గుమ్మడికాయ ప్రభావం వెంటనే కొంతమంది పెట్టిన రోజే కుళ్ళిపోవటం చూసాను. అటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ చేసే పద్ధతి కూడా కొంచెం తెలిసి ఆ ఇంటికి దిష్టి తీయటం, దిష్టి తీసి ఆ గుమ్మడికాయ కొట్టడం, ఇంకో గుమ్మడికాయ ఇక్కడ పెట్టడం, ఇలా చేస్తే తొందరగా తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ గుమ్మడికాయ కట్టే విధానం కూడా మనం తిథి నక్షత్రం ఇలాంటివి చూసుకోవాలంటారా? కొంతమంది ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ కడుతూ ఉంటారు, ఇలా మార్చుకుంటూ ఉండాలంటారా ప్రతి అమావాస్యకి, లేదంటే కుళ్ళిపోయినప్పుడు మాత్రమే మార్చుతూ ఉండాలంటారా? 2 రకాలు ఉన్నాయి తల్లి. కొంతమంది పౌర్ణమికి మారుస్తారు, కొంతమంది అమావాస్యకు ఏదైనా ఆలయంలో పెట్టి పూజ చేయించి రాత్రి ఉంచి మళ్ళీ తీసుకొచ్చి వెళ్ళి కడుతూ ఉంటారు. ఇలా చేయటం ద్వారా ఏంటంటే ఆ గుళ్ళో ఉండే ఎనర్జీస్ ఈ గుమ్మడికాయలోకి ప్రవేశించి ఆ ఇంటిని ఆ ఎనర్జీస్ ప్రొటెక్ట్ చేస్తాయి. అప్పుడు ఆ గుమ్మడికాయ కుళ్ళిపోయేంత వరకు పెట్టుకోవచ్చు. అది కుళ్ళిపోయా ఇంకోటి కూడా అలాగే చేసి గుళ్ళో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకోవటం ద్వారా అది ఫలిస్తుంది తల్లి. ఇప్పుడు మన మెయిన్ సబ్జెక్ట్ ఇలా భగవంతుణ్ణి ఆరాధించటం అనేది ఈ యుగంలో తప్పు తల్లి. ఒక జంతువుని సమర్పించి ఇలా చేయటం అనేది తప్పు. అది వామాచార పద్ధతిలో ఉంది. ఇప్పటికీ మీరు అస్సాం కామాఖ్య వంటి క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఇప్పటికీ మన చుట్టూ చాలా జంతువులు తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే ఉండవు, చంపేస్తారు, అమ్మవారికి సమర్పణ చేస్తారు. అక్కడ ఉండే పద్ధతి వేరు, అక్కడ ఉండేటువంటి విధి విధానం వేరు. అదంతా పూర్తి వామాచారంతో జరిగేటువంటి ఆలయ క్రమ పద్ధతి. వామాచారంలో జంతుబలి ఉంది, అక్కడ ధర్మ అధర్మం అనే విచక్షణ స్థితి ఉండదు. అక్కడ మత్స్యము, మాంసము, మైథునము ఇలా చాలా రకాల 5 రకాల ప్రక్రియల్ని చేస్తారు. ఆ ప్రక్రియ పద్ధతి వేరు. మన ప్రాంతంలో మన గ్రామ దేవతల దగ్గర సమర్పించాలనుకున్నది మీరు బోనం సమర్పిస్తారమ్మా. మీరు గమనిస్తే మీ ఇంట్లోనే స్వయంగా ఉండి అన్నము దాంట్లో బెల్లము వేసి మీరే భక్తితో చేసి దాన్ని సమర్పిస్తే అది అమ్మవారు స్వీకరిస్తారమ్మా. ఇంకా కొంతమంది కళ్ళు వంటివి కూడా స్వీకరిస్తారు, కళ్ళు సాక, ఇలా సాకగా ఆ పోతురాజు దగ్గర పోయటం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎంతవరకైనా ఒక ప్రాణికి ఇబ్బంది పెట్టనంత వరకు మనం ఎన్నైనా చేయొచ్చమ్మా. ఆ ప్రాణిలో కూడా ఆత్మతత్వం అని ఉంది మనం ఎరిగినప్పుడు ఖచ్చితంగా అటువంటి పనులు మనం చెయ్యం. అయితే ఇప్పుడు భగవంతుడికి చాలా మంది మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు, కొంతమంది ఆ మొక్కులు మర్చిపోతుంటారు, కొంతమంది గుర్తున్న మొక్కులు చెల్లించరు. ఇటువంటి క్రమంలో దోషం ఏమైనా కలిగే అవకాశం ఉంటుందంటారా? వాక్కుకు మనస్సుకు 2 శక్తులు ఉంటాయమ్మా. మన వాక్కు మన మనస్సు విశ్వంలో ఉండే శక్తులకు ఇంటర్లింక్ అయి ఉంటాయి. మీరు పుట్టినప్పటి దగ్గర నుంచి ఏ పూజలు చేయనక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదు. మీరు కేవలం సత్యమే మాట్లాడుతూ డిప్లొమాటిక్ గా సమయస్ఫూర్తిగా సత్యమే మాట్లాడుతూ, అబద్ధం చెప్పవనట్లేదు. సమయస్ఫూర్తి అంటే సత్యమే మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడేటువంటి
అక్కడ తప్పు అది అయినప్పటికీ అది సత్యం అవుతుందమ్మా. అది సత్యం మన వాక్కుకు విశ్వంలో ఉండే శక్తులు సహకరించి అది సత్యం చేస్తాయి. ఇది పూజలతో సంబంధం లేదు. పూజ మళ్ళీ ఆప్షనల్. అక్కడ మీరు సత్యం మాత్రమే మాట్లాడగలిగితే ఎటువంటి కష్ట పరిస్థితి అయినా సరే డిప్లొమాటిక్ గా ఉండి సత్యం మాత్రమే మాట్లాడగలిగితే విశ్వంలో ఉండే శక్తులు మనకు సహకరించి అది చేస్తాయి. మీరేమన్నారు ఇంకోటి, మనస్సుతో కూడా, మనస్సు ఎంతో అపవిత్రమైన భావనతో ఉంటుంది. ఆ చిత్తం సందర్భంలో చెప్పాం. ఆ పూర్తి పవిత్రమైన భావనలో ఉన్నప్పుడు మనం ఏం కోరుకున్నా సరే అది ఫలిస్తుంది. ఇక్కడ మనం నార్మల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం నేను ఇది సమర్పిస్తాను అని వాళ్ళే కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్నప్పుడు వాళ్ళు తీర్చకపోతే వాళ్ళదే కదా తల్లి తప్పు. వాళ్ళు తప్పు చేసి మళ్ళీ నేను తీర్చకపోతే ఏమైనా అవుతుందా అని అడగటం కూడా అది మూర్ఖత్వమే అంటారు తల్లి. అవునా కాదు? అవును. అయితే కొంతమంది డిలే చేస్తుంటారు బాగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్షేత్రం దూరంగా ఉండొచ్చు, వెళ్ళటానికి వీలు కాకపోవచ్చు, మళ్ళీ వెళ్దాం అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. అట్లా కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. మేము వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఏంటో అన్ని ఆటంకాలు వస్తున్నాయి, మరి ఆ మొక్కు చెల్లించుకోలేకపోతున్నాము, దీనివల్ల మాకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. భగవంతుడు అవకాశాలు ఇస్తాడు తల్లి. అందుకే సత్యనారాయణ వ్రత కథలో 3వ కథ మీరు గమనిస్తే ఆ వైశ్యుడికి సంతానం కలిగిన తర్వాత నేను వ్రతం చేస్తానంటాడు, కానీ చేయలేదు. చివరికి వాళ్ళ భార్య గుర్తు చేస్తుంది, ఏమండి వ్రతం చేద్దామా అంటే మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక చేద్దామంటాడు. అమ్మాయికి పుట్టిన 11వ రోజు అమ్మాయి నామకరణం అప్పుడు గుర్తు చేస్తుంది. వివాహం ఎప్పుడండి? ఎన్నేళ్ల గ్యాప్ ఉంది? అన్నేళ్ల గ్యాప్ లో వెళ్ళొచ్చు కదా. అతడు మర్చిపోయి అహంకారంతో ప్రవర్తించాడు కాబట్టి భగవంతుడు శిక్షించాడు. ఇక్కడ కూడా మనం ఆ కథని మన జీవితానికి ఇంటర్లింక్ చేసుకోండి. మీ ఎంతకు మీరే కోరిక కోరుకొని మీరు తీర్చకుండా మీరే అహంకారంతో ప్రవర్తిస్తున్నారంటే అటువంటి శిక్షలు ఆటోమేటిక్ గా పడుతున్నాయి. అవి భగవంతుడు అలా చేయటానికి కారణం మీరే మాట ఇచ్చారు, మీరే తప్పు చేశారు. శాస్త్రంలో ఒక్కదానికి పరిష్కారం లేదు తల్లి. ఏదో చెప్పగలరా? ఏంటండి? కృతజ్ఞత. కృతజ్ఞత కాదు, కృతజ్ఞత. కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అంటే ఇన్గ్రాటిట్యూడ్. ఇన్గ్రాటిట్యూడ్ అంటే తెలుసు కదమ్మా. ఎవరికైనా మనం కృతజ్ఞత తెలుపుకోవాలని మనలో మనకు అనిపించడమా? కృతజ్ఞత భావం అనేది గ్రాటిట్యూడ్, కృతజ్ఞత జ్ఞాటిట్యూడ్ అనేది మోసం చేయటం తల్లి. దాన్ని అలాంటి దాన్ని రాక్షసులు లేదా కుక్కలు కూడా అటువంటి శవాన్ని వాసన కూడా చూడవు, కృతజ్ఞతా దోషం ఉన్న వాళ్ళని. ఇన్గ్రాటిట్యూడ్, అన్గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. సో శాస్త్రంలో దానికి పరిష్కారం లేదు. మనం ఎప్పుడు ఆ కృతజ్ఞతగా బ్రతకూడదు, కృతజ్ఞతగా బ్రతకాలి. పదాలు జాగ్రత్తగా చూడాలి. మనం పలికే విధానం మారితేనే ఎంతో అర్థం మారిపోతుంది తల్లి. కృతజ్ఞత అంటే మనం చూపించుకునేటువంటి ప్రేమ భావం. అవునా కదా? అవును అవును. మీ అమ్మగారు రోజు అన్నం చేసి మీరు పెడుతున్నారు, మీరు ఆవిడికి చూపించవలసింది ఏంటి? కేవలం ప్రేమే. అవును. ఆవిడ పైన అరిచి గోల చేసి ఇదంతా చేస్తే ఆవిడకి ఏమవుతుంది? బాధపడుతుంది. ఆవిడ కృతజ్ఞతగా మీరు చూపించవలసింది ప్రేమ, అంతే. ఇక్కడ కూడా వాళ్ళు సహాయం చేసినప్పుడు మీరు చూపించవలసింది కేవలం ప్రేమే. ఆ ప్రేమ చూపించకుండా వాళ్ళని మీరు మోసం చేశారంటే అటువంటి దానికి శాస్త్రంలో పరిష్కారమే లేదు. పరిష్కారం లేదంటే వాళ్ళు ఎంత తప్పు చేశారనేదే అర్థం తల్లి. ఓకే. అయితే అండి, మన హిందూ ధర్మం విషయానికి వస్తే మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి చేతుల్లో ఉంది. మనం పోరాడాలి అని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం. మనం పోరాడాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనలో మనమే కులాలు అని చెప్పి వాదించుకొని గొడవలు పెట్టుకొని పెద్ద పెద్ద తగాదాలకు కూడా వెళ్ళే సందర్భాలు చూస్తున్నాం. మా కులం గొప్ప అని చెప్పి. నిజంగా శాస్త్రంలో ఈ కులాలు, ఈ వర్ణాలు ఇవన్నీ ఉన్నాయా? ఇలా కొట్టుకొని పోతూ ఉంటే మనం ఇంకా మన ధర్మం గురించి మాట్లాడేది, కాపాడుకునేది అసలు ఎప్పుడు? మంచి ప్రశ్న తల్లి. వర్ణం అనేటువంటి వ్యవస్థ మన ధర్మంలోనే ఉంది. మనకు వేదాల్లో కూడా దీనికి ప్రమాణం కనపడుతుంది. వర్ణ వ్యవస్థ వర్ణాన్ని ఆధారం చేసుకుని ఆ కులాన్ని ఏర్పడింది తల్లి. ఉదాహరణకు మీరన్నారు వైషమ్యం వేరు, ఇక్కడ ఈ కుల పద్ధతి వేరు. జాగ్రత్తగా గమనించండి. మన ధర్మంలో ఆ వ్యవస్థ చెప్పిందంటే ఆ వ్యవస్థ పరస్పర అవగాహన, పరస్పర సహకారంతో మాత్రమే ఉండేది. ఒక్క 300 ఏళ్ళు వెనక్కి వెళ్దాం తల్లి. 300 ఏళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు మనకు ఇప్పుడు ఉండేటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ ఉంది. ఆ గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ని ఆ కమ్యూనిటీ సిస్టంలో ఉండేవారు. ఉదాహరణకు ఇప్పటికీ దూదేకుల బజార్ అని, కుమ్మరి వీధి అని, సాలె వీధి అని ఇలాంటి పేర్లు మీరు వింటున్నారా? చూసారా? ఆ
ఆ వీధి అంతా అప్పటివే తల్లి, పేర్లే మారలేదు. కానీ ఇప్పుడు మనుషులు అక్కడ ఉండేటువంటి వాళ్ళ భావజాలంలో మార్పులు వచ్చాయి. ఆ కుమ్మరి వీధి అన్నప్పుడు ఆ కుండలు చేసుకునే వాళ్ళంతా పరస్పరంగా ఒక చోట ఉండేవారు. అగ్రహారం అంటారు. ఈ బ్రాహ్మణులందరూ ఒక చోట ఉంటారు, ఈ వైశ్యులంతా ఒక చోట ఉంటారు. ఇలా ఉండటం ద్వారా చాలా మేలు జరుగుతుంది తల్లి. ఏంటండి? ఈ ఉదాహరణకు కుమ్మరి పని చేసుకునే వారు ఉన్నారు అనుకోండి, కుమ్మరి పని చేసుకునే వారందరూ ఒక చోట ఉండటం ద్వారా వాళ్ళలో వాళ్ళకు స్నేహం కలుస్తుంది. ఎవరు 100% ఎవరు ఒకరు తగ్గించుకోవాలనేటువంటి భావన ఎవరికి ఉండదు. ఎందుకంటే అందరూ ఒకటే పని చేస్తున్నారు. ఆ పక్కన ఉండేటువంటి వేరే వృత్తి చేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళు తక్కువ వాళ్ళనే భావన లేదు తల్లి. ఇప్పుడు పరుపులు కుడతారు, పరుపులు కుట్టే వాళ్ళకు, కుండలు చేసే వాళ్ళకు వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనే భావన ఎవరికీ లేదు. ఈ వైషమ్యం వచ్చిందే బ్రిటిషర్లు మనని గణనగా, మీరు ఈ కులం అంటే పేర్లు మనవే. ఆ వైషమ్యాలు ఎవరికి ఉండేవి కాదమ్మా. ఎవరు ఏ వృత్తి చేస్తున్నా వారి వృత్తిలో వారికి గౌరవం ఉండేది. దాదాపు వాళ్ళు అప్పట్లో వాళ్ళ వృత్తిల నుంచి వీళ్ళకు అమ్మాయిలు ఇవ్వటం, వీళ్ళ అబ్బాయిలు ఇవ్వటం కూడా చేసుకునేవారు. కానీ ఎవరి వృత్తిని వాళ్ళు గౌరవించేవారు. ఇలా చేసుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది అమ్మా? లేదు. ఇక్కడ మరో సౌలభ్యం ఏంటంటే, ఇప్పుడు ఈ కోర్టులు, ఈ చట్టాలు, ఈ జ్యుడిషనరీ సిస్టమ్ కూడా ఆ చట్టం ముందు పనిచేయవు. అవును. ఏంటంటే వీళ్ళందరూ ఒకే వీధిలో ఉన్నారమ్మా, వీళ్ళందరికి ఒక పెద్ద ఉంటారు. అవునా తల్లి? అవును. ఆ పెద్ద ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళకు ఓ భావన ఉంటుంది. వీళ్ళు మమ్మల్ని గ్రామం నుంచి ఏమైనా పంపిస్తారేమో, కులం నుంచి వెలేస్తారేమో అనే భావంతో వాళ్ళు తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగానే బ్రతికేవారు. ఇప్పుడు అటువంటి వ్యవస్థ మనకుందా? మనల్ని తప్పు చేస్తున్నామని కంట్రోల్ చేసే వ్యవస్థ ఏముంది? ఒక గొప్ప సిస్టమ్ చూపించండి దానికంటే ముందు. కేవలం క్యాస్ట్ గా ఆ పేరు పెట్టుకోవటం కంటే ఆ వ్యవస్థ ఎంత మంచిదో గమనించండి. ఆ వైషమ్యానికి మీరు నేను ఖచ్చితంగా వ్యతిరేకించవలసిందే. ఆ కులంలో దాన్ని, ఆ కులం పేరు చెప్పి ఒకరిని అణిచివేత చేస్తున్నారంటే 100% ప్రతి ఒక్కరూ దాన్ని వ్యతిరేకించవలసిందే. కానీ దాని ద్వారా ఎంత మేలు జరుగుతుందో పరిశీలన చేయండి. అవును. అందుకోసం ఆ తప్పులు ఎప్పుడు జరిగేవాళ్ళు కావు. అప్పుడు ఆ కోర్టుల పని ఎక్కువగా ఉండేది కాదు, న్యాయ వ్యవస్థ పని అసలు ఉండేదే కాదు. అంతా ఆ కుల పెద్దే చూసుకునేవారు. ఎందుకంటే ఆ వ్యవస్థ అంత పెద్దగా ఉండేది. ఇలా ఉన్నప్పుడు ఆ ఒకసారి భారతదేశం పైన ఈ మొఘలులు దండెత్తినప్పుడు, లేదా బ్రిటిషర్లు దండెత్తినప్పుడు కేవలం క్షత్రియులు మాత్రమే యుద్ధం చేయలేదమ్మా, ప్రతి ఒక్కరూ వచ్చారు. ప్రతి కులం కలిసి భారతదేశానికి స్వాతంత్రం రావటానికి పోరాడారు. మొట్టమొదటగా ఈ దేశానికి ఈ మొఘళ్ళు వచ్చేటప్పుడు దాహీర్ సేన్ అనేటువంటి రాజు, బ్రాహ్మణుడు రాజుగా ఉండి తను కాపాడాడు దేశాన్ని. ఇలా ప్రతి కులం నుంచి వారందరికి వారి శక్తి కొలదిగా వారు పోరాటం చేశారు. వారు పోరాటం చేస్తే మనకి ఇంత స్వాతంత్రం సిద్ధించింది తల్లి. ఈ వైషమ్యాలనేవి ఈ మొఘలుల కంటే బ్రిటిషర్లు తెలివిలో కాస్త ఎక్కువగా ఉన్నారు. అందుకే వాళ్ళు మన గ్రంథాలన్నిటినీ దోచుకెళ్లారు, మన జ్ఞానాన్ని తస్కరించారు. వాళ్ళ ఆలోచనలో మనల్ని విభజించి, అందుకే వాళ్ళ రూలే డివైడ్ అండ్ రూల్. ఆ డివైడ్ అండ్ రూల్ అని ఉన్నప్పుడు ఆ రూల్ వాళ్ళు అలా చేయడానికి ఇక్కడ మనల్ని ఈ వైషమ్యాలు సృష్టించి వెళ్ళారు. మనం వైషమ్యం లేకుండా మన పద్ధతిని సక్రమంగా మనం చేసే పని మనం చేసుకోగలిగి తప్పకుండా మనం ధర్మరక్షణలో పాటు పడతాం తల్లి. ఈ భేదం ఫస్ట్ మనలో పోవాలి. నా కులం ఎక్కువ, ఇంకో కులం తక్కువ అనే భావన ఎప్పుడైతే పోతుందో ఈ కుల వ్యవస్థ అంతా ఖచ్చితంగా సరైన సక్రమమైన మార్గంలోనే ఉంది తల్లి. అయితే ఇప్పుడు కరెక్ట్గా మనం అనుకున్న పద్ధతిలో వెళ్ళాలి అన్నా, ఇలాంటి వివక్షలు లేకుండా ఉండాలి అన్నా, మన ధర్మం గురించి మనం కరెక్ట్గా తెలుసుకోవాలన్నా కూడా మనం అంటే ఇంట్లో చిన్న పిల్లలప్పటి నుంచే ఈ విధానం అనేది అలవాటు చేయాలంటారా? చేయాలండి. దీనికి విద్యా వ్యవస్థ కూడా సహకారం అందించాలి. ఎంతవరకు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడు మీరు బోధన చేస్తూ ఉండలేరు కదా. అవును. అందుకే మన విద్యా వ్యవస్థ కూడా సరిగ్గా ఉన్నప్పుడు ఇటువంటివన్నీ సమానత్వం ఏంటి అనే క్లారిటీ ఇవ్వాలి. కమ్యూనిస్టులాగా సమానత్వం అంటే ఒక రకంగా బోధించకూడదు. మన సమానత్వం ఏంటి, మన పద్ధతి ఏంటి, మన విధానం ఏంటి, మన సంస్కారం ఏంటి, ఇటువంటివన్నీ మనం బోధించినప్పుడు వాళ్ళకి ఎక్కుతాయి. అప్పుడు ఈ వ్యవస్థ మంచిదే, ఆ వ్యవస్థలో వచ్చిన వైషమ్యాలు మంచివి కావు. అవును. ఆ పద్ధతి వాళ్ళకి తెలిసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటిస్తారు తల్లి. విద్యా వ్యవస్థలో మార్పులు అన్నారు కదండి, విద్యా వ్యవస్థలో మార్పులు అనంటే మీరు చెప్పొచ్చేది ఏంటి అసలు? విద్యా వ్యవస్థలో మనకు విద్య ద్వారా మనం పొందేది ఏంటమ్మా? జ్ఞానం. జ్ఞానం. ఆ జ్ఞానం పొంది ఏం చేస్తున్నారు? డబ్బులు మాత్రమే సంపాదిస్తున్నారు. రైట్. కానీ విద్య ద్వారా ముందు పొందవలసింది జ్ఞానం కాదమ్మా. జ్ఞానం కంటే ముందు కొన్ని స్థాయిలు ఉన్నాయి. విద్యా దదాతి వినయం. విద్య ఇవ్వాల్సింది వినయం. వినయాద్యాతి సాంప్రతం, క్యారెక్టర్. ఆ వినయం ద్వారా మీకు క్యారెక్టర్ వస్తుంది.
తర్వాత మీకు డబ్బులు అనేటువంటి మొదలవుతాయమ్మా. ఓకే. క్యారెక్టర్ లేకుండా, వినయం లేకుండా మీకు ఈ జ్ఞానం ద్వారా ఈ సంపద ఎలా వస్తుంది? ఆ జ్ఞానం అని కూడా అనలేదు, కేవలం నాలెడ్జ్. జ్ఞానం వేరు, నాలెడ్జ్ వేరు. జ్ఞానం అనేది పూర్తి వేరే స్థాయి. ఆ నాలెడ్జ్ అనేది భౌతికంగా మీరు యూట్యూబ్లోనూ గూగుల్లో చూసినా సరే ఆ నాలెడ్జ్ పొందవచ్చు. కానీ మీరు వినయం నేర్చుకోవాలన్నా, క్యారెక్టర్ పొందాలన్నా అవన్నీ ప్రారంభ స్థితిలో నుంచే ఉండాలమ్మా. ఆ స్థితి ఇప్పుడు మనకు వ్యవస్థ నేర్పించడం లేదు. 1947 స్వాతంత్రం నుంచి 1977 వరకు మన భారతదేశ విద్యాశాఖ మంత్రులందరూ భారతదేశంలో ఉండే చరిత్రని భ్రష్టు పట్టించారమ్మా. భ్రష్టు పట్టించినప్పుడు మీకు మీ దేశం పైన, మీ ధర్మం పైన గౌరవం లేకుండా చేశారు. మీకు ఇప్పుడు భారతదేశం గురించి ఒక్క నిమిషం చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు? చెప్పండి అంటే చెప్పలేరు. అంతే. ఒక 30 సెకండ్లు చెప్పండి అంటే భారతదేశం గొప్పది, నా మాతృభూమి, ఇక్కడ ఉండే ప్రజలందరూ సహోదరులని ప్లేయర్లో చెప్పగలరు. కానీ వ్యక్తిగతంగా భారతదేశమైన ఆత్మ ఏంటి, ఈ భారతదేశం ఇంతలా నిలబడడానికి కారణం ఏంటి, దీనికి శక్తి ఏంటంటే చెప్పడానికి వాళ్ళకి ఆలోచన, థాట్స్ ఇవ్వటం ఉండదు. అవును, ఏదైనా ఫార్మాలిటీకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్లోకాలు, స్లోగన్స్ ఏదైతే చెప్తున్నామో అది ఫార్మాలిటీకి కాసేపు స్కూల్లో చెప్పాలంటారు కాబట్టి చెప్తాం అంతే. అంతే తప్ప పాటించటం తక్కువ అయిపోయింది. అవును. ఆ సహోదరులు, నా భారతీయులందరూ నా సహోదరులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ వైషమ్యాలు ఎందుకు ఉంటాయి? అందుకే మనకు గురుకుల వ్యవస్థ అని ఉండేదమ్మా, మీరు గమనించారు. ఇప్పటికీ నేను అటువంటి వ్యవస్థలోనే చదువుకున్నాను వేదం. అటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు ఏంటంటే మాకు మొట్టమొదటిగా వినయాన్ని నేర్పిస్తారు. వినయాన్ని నేర్పించాక వినయంతో పాటు సంస్కారం వస్తుందమ్మా. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, మనకంటే తక్కువ వయసున్న వారితో ఎలా మాట్లాడాలి, ప్రత్యేకించి మాకు స్త్రీలతో మాట్లాడే విధానం బాగా నేర్పించేవారు. అందుకే నేను ఇంతసేపు మాట్లాడే మాటలు మీరు నన్ను గమనిస్తే నేను తల్లి అనే పదం దాటి ఎక్కడ మీరు రాలేదు. అవునండి. మాకు ముందు ఆ సంస్కారం బాగా నేర్పిస్తారమ్మా. ఆ సంస్కారం మనకి ఇక్కడ రాగలిగితే ఈ పాఠశాలలో ఇప్పుడు మనకు కావాల్సింది విద్య, వినయం, సంస్కారం, క్యారెక్టర్. ఈ 4 మనం పొందగలిగితే వాళ్ళు నేర్పించే నాలెడ్జ్ నేర్పించకపోయినా మనకు అవసరం లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు అందరూ మీరు బీటెక్ చదవకపోయినా సరే మేము జాబులు ఇప్పిస్తామనే వాళ్ళు వస్తున్నారు కదా. చదివినా కూడా చదువుకు తగ్గ ఉద్యోగాలు లేకుండా ఎవరికి వారు నచ్చింది చేసుకునే పరిస్థితులే ఎక్కువగా చూస్తున్నాం. మీరు ఎంసీఏ చదివినా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు, ఎంఎస్ చేసినా ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. అంత రెసిషన్, ఇన్ఫ్లేషన్ విపరీత తారాస్థాయిలో ఉంది. ఆ తారాస్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కాపాడేది క్యారెక్టర్. అవునా కాదా? ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు, ఆ సంస్కారం ఉన్నప్పుడు మనం ఎలా పని చేయాలని చెప్పి మనకు భారతీయమైన సంస్కారం నేర్పిస్తుంది తల్లి. లేదంటే అటువంటి ఇన్ఫ్లేషన్ అనేటువంటి మోడ్ ఎక్కువగా ఉంది. ఈ విద్యా వ్యవస్థ ఏం చేస్తుంది, వాళ్ళకి ఏ జ్ఞానం అందించటం లేదు. ఆ సందర్భంలో వై జంక్షన్ ఉంటుంది తల్లి. వై జంక్షన్ అంటే తెలుసు కదా. ఇంకా వాళ్ళ అక్కడ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ ఉంది, వాళ్ళంతా చదువుకున్నారు, ఇక చదువుకానికి డబ్బులు కట్టాలి, ఉద్యోగం రావట్లేదు. ఇప్పటిదాకా అబ్దుల్ కలాం స్టోరీ చెప్పారు. ఆయన జాగ్రత్తగా వెళ్తే దేశానికి రాష్ట్రపతి అవ్వచ్చు, ఆయన జాగ్రత్తగా వెళ్ళకపోతే దేశాన్ని దోచుకునే దొంగలు అవ్వచ్చు. అక్కడ ఆ వై జంక్షన్ లో వీళ్ళు ఏ దారి తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంచారు తల్లి. ఇక్కడ ధార్మికమైనటువంటి మార్గంలో ఉండే వరకు ఒక లక్షణం ఉంటుంది. ఒక మంత్రం ఉందమ్మా, చెప్తాను. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఈ మంత్రాన్ని అందరూ చదువుకోవచ్చు. ఈ మంత్రంలో ఉన్న భావం ఏంటంటే, నా బుద్ధి ఎల్లప్పుడూ ధర్మమైన మార్గంలోనే ఉండుగాక, నాకు ఎల్లప్పుడూ ధర్మపరమైన ఆలోచనలు మాత్రమే రావాలి. ఇలాంటి వాళ్ళు ధర్మపరమైన ఆలోచనలు మాత్రమే చేసే వాళ్లకు సంకట పరిస్థితులు ఎక్కువ ఉండవమ్మా. వాళ్ళు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే దాన్ని చాకచక్యంగా హ్యాండిల్ చేయగలరు. అందుకోసం మన భారతీయమైన ఆత్మ విద్యని ఇస్తుంది, వినయాన్ని ఇస్తుంది, దాంతోపాటు మోక్షం పొందే మార్గాన్ని కూడా ఇస్తుంది తల్లి. సో మనం చదువుకునేటువంటి ప్రతి విద్య ఇలా భౌతికంగా ఉపయోగపడుతుంది, వినయాన్ని ఇస్తుంది, సంస్కారాన్ని ఇస్తుంది, ఆటంక పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పిస్తుంది, ఇటు మోక్షాన్ని కూడా ఇస్తుంది. అవును, మనిషికి కావాల్సిందేవే కదమ్మా. అవునండి. ఈ 4 మించి ఏదైనా కావాలా? ఏం లేదు. అందుకే ఈ విద్యా వ్యవస్థలో కావలసినటువంటి మార్పులు వినయం ఇచ్చే విద్య ఉండాలి. హాస్టల్స్ అంటే వ్యవస్థ ఉందమ్మా, హాస్టల్స్ లో పెట్టుకోవటం కంటే ఇంట్లో పెట్టుకోవడమే చాలా ఉత్తమం. ఎందుకంటే అక్కడ జరిగేటువంటి దారుణాలు వర్ణించలేనిగా ఉన్నాయి. అటువంటి దారుణాలు జరుగుతున్నాయి, దాంట్లో ఇంట్లో పెట్టడమే చాలా ఉత్తమం. అందుకోసం గురుకుల పద్ధతిని కాస్త అడాప్ట్ చేసుకుని ఇప్పుడు ఉండేటువంటి విద్యా వ్యవస్థ వాళ్ళ దాంట్లో మార్గాలు, వాళ్ళు చెప్పేటువంటి సబ్జెక్టులన్నీ మార్పు చేసుకుంటూ, మార్పు అంటే ఉదాహరణకు ఓ సబ్జెక్ట్ ఉందమ్మా, ఆర్య ద్రావిడ సిద్ధాంతం అంటారు, విన్నారా? ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని
మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఒకడు కనిపెట్టాడు. మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు భారతదేశం ఎప్పుడూ రాలేదు. జర్మనీ, లండన్ ఆ ప్రాంతంలోనే కూర్చొని భారతదేశంలో ఉండేటువంటి మనం పవిత్రంగా భావించే ఋగ్వేదానికి భాష్యం రాశాడమ్మా. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేశాడు. వాడికి సంస్కృతం రాదమ్మా. మమ నామ అహమేవ సంభాషిత మమ నామ ప్రవీణ్ కుమార్ శర్మ అన్నాను అనుకోండి, అంటే నేను మాత్రం మాట్లాడుతున్నాను, నా పేరు ప్రవీణ్ కుమార్ శర్మ నేను చెప్పాను. వాడికి ఆ మాత్రం కూడా రాదమ్మా. అటువంటి వాడు ఋగ్వేదానికి భాష్యం రాస్తాడు. వాడి భార్యకు ఒక లేఖలో రాస్తాడు. అతడు క్రిస్టియన్ మిషనరీ ఈస్ట్ ఇండియా కంపెనీ అతనికి ఇస్తుంది. ఏం చెప్తాడంటే, మనం ఆఫ్రికాలో ఉండే వాళ్ళందరినీ మతం మార్చడానికి మనకు 200 ఏళ్ళు పట్టింది. భారతదేశంలో 400 ఏళ్ళైనా వాళ్ళు క్రిస్టియన్లుగా మార్చుకుపోవటానికి కారణం వాళ్ళకుండే సంస్కృత జ్ఞానమే. ఇక్కడ అందరికీ సంస్కృతం సూక్ష్మమైన పరిజ్ఞానం కొంచెమైనా ఉండేదమ్మా. ఆ పరిజ్ఞానంతో ఎవడేం చెప్తున్నాడనే విధానం ఉండేది. అటువంటి వాళ్ళందరూ ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనే దాన్ని విభజించారు. ఆర్యులు అనేవారు ఎక్కడి నుంచో ఇండో యూరోపియన్ నుంచి వచ్చి ఇక్కడ ఉండేటువంటి ద్రావిడ్ని చంపేసి ఇక్కడ ఉండేటువంటి ద్రావిడ్ల పైన ఆధిపత్యం చెలాయించి ఇక్కడ ఉన్నారని వాళ్ళు ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. దీని గురించి ఎంతో మంది పరిశోధన చేసి ఇది నిజం కాదు, ఇది తప్పు అని చెప్పి తేల్చారు. జైపూర్లో ఒక ఆయన డేర్ కూడా చేశారు. ఎవరైనా సరే ఆర్య ద్రావిడ సిద్ధాంతం అని నిరూపిస్తే 2 కోట్లు ఇస్తానన్నారు. ఇప్పటికీ ఆ వీడియో యూట్యూబ్ లో ఉంది. ఒక కాంక్లేవ్ పెట్టి చెప్పారమ్మా. ఓకే. సో అటువంటివన్నీ ఇంకా పాఠ్యాంశాల్లో బోధించబడుతున్నాయి. అది సత్యం కాదు, తప్పు అని చెప్పినప్పటికీ బోధించబడుతున్నాయి అంటే వాళ్ళని ఎంత రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్తున్నారో గమనించండి. తల్లి ఇటువంటి మార్పులని మనం తీసుకొచ్చి మన విద్యా విధానాన్ని వాళ్ళు కాస్త మోడ్రన్ గా చేయమనండి. ఎందుకంటే ప్రతిదీ పాతకాల పద్ధతిగా తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళు అంతా అడాప్ట్ చేసుకోవడం కష్టమే. అందుకు దాంట్లో ఉండేటువంటి తత్వాన్ని పట్టుకొని దాన్ని ఇప్పటి కాలంలో ఎలా అందించాలో నా దగ్గర ప్లాన్ కూడా ఉందమ్మా. నేను చెప్పడానికి సిద్ధంగా కూడా ఉన్నాను. ఆ వ్యవస్థని ఎలా చేయాలన్న దాని గురించి కూడా నేను కొద్ది రోజుల పాటు దీని గురించి తెలుసుకొని దాని సేకరణ కూడా చేసి పెట్టుకున్నాను. సో మనకు ప్రతి దాన్ని ఎలా చేసుకోవాలన్న విషయాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఈ విద్యా వ్యవస్థలో ఇటువంటి మార్పులు కావాలి తల్లి. అవునండి. ఆ మార్పులు వచ్చినప్పుడు వాడికి ఆత్మహత్య చేసుకోవాలనే ఫీలింగ్ కలగకూడదు. లవ్ లోనో లేదా ఎక్కడైనా మోసపోతే ఈ విద్య అతన్ని కాపాడుతూ ఉండాలి. అందుకే మాకు పాఠశాలలో ఉన్నప్పుడు వినయం, సంస్కారం వల్ల మేము ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే గాయత్రి మమ్మల్ని కాపాడుతూ ఉంటుందమ్మా. ఇప్పుడు మాకు 8 ఏళ్ళ 9 ఏళ్ళకే పాఠశాలకు వెళ్ళిపోయినప్పుడు ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసినప్పుడు ఈ గాయత్రి మంత్రం రోజు 3 సార్లు అంటే 300 సార్లు 300 రోజుకి పూటకి 108 సార్లు జపం చేయాలమ్మా. ఇలా చేసేటప్పుడు కాస్త 12-13 వేలు వయస్సు వచ్చేసరికి అతడికి మనస్సులో కామభావనలు పుడతాయి. ఈ లోపే మాకు గాయత్రి ఉండటం ద్వారా ఈ కామభావనలు మాలో పుట్టకుండా మేము వినయంగా సంస్కారవంతంగా పెరుగుతున్నామంటే కారణం ఇదేనమ్మా. ఆ వినయం సంస్కారం ఇక్కడ విద్యా వ్యవస్థలో పోగొట్టుకుంటున్నాం. పోయింది లేదు కూడా. అవునా కదా? ఆ మెకాలే సిస్టమ్ మనకు అంత ఇవ్వటం లేదు. ఆ మెకాలే మనకి ఇవ్వాల్సినటువంటి సిస్టమ్ ఏంటి? అదే బాబింగ్టన్ లార్డ్ మెకాలే సిస్టమ్ ఈ విద్యా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇప్పటికి అదే కంటిన్యూ అవుతుంది. కొంత మార్పులు చేశారు. ఇంకా చాలా మార్పులు జరగాలి. జరిగితేనే భారతీయ విద్యా వ్యవస్థ పటిష్టంగా మూలాలు పోగొట్టుకోకుండా ఉంటుందమ్మా. నిజంగా వాస్తవం అండి మీరు చెప్పింది. నిజంగా పిల్లలు ఇంట్లో ఉండడం కంటే ఎక్కువ స్కూళ్ళల్లోనే ఉండటం చూస్తున్నాం. తల్లిదండ్రుల కంటే స్నేహితుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు నిజంగా మీరు అన్నట్టుగా విద్యా వ్యవస్థలో గనక మార్పు వచ్చి ఇలాంటి మంచి విషయాలు తెలియజేయడం గనక జరిగితే, ఇప్పుడు మనం ఏదైతే ఇబ్బందులు, అరాచకాలు, చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు ఇలాంటివి చూస్తున్నామో ఇలాంటివి జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. నిజంగా ఒక పద్ధతిలో పిల్లల జీవితం అనేది ఉండటానికి నిజంగా అవకాశం ఉంటుంది. క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. రేపు ఇన్ఫ్లేషన్ వచ్చింది. మొన్న అమెరికాలో ఎలక్షన్స్ జరిగాయి. అంతకుముందు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 8.7% ఇన్ఫ్లేషన్ ఉంది. ఆ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఎంతో మంది భారతీయ విద్యార్థులకు ఉద్యోగాలు పొందలేకపోయారమ్మా. దాంతో చాలా మంది మానసిక వేదన పడేవారు. విపరీతమైన నాకే చాలా మంది ఫోన్లు చేశారు. ఉద్యోగం చేయాలంటే ఏం చేయాలండి, ఏ పూజ చేయాలండి అంటే ఏమీ దొరకనప్పుడు ఇటు వస్తున్నారు. గమనించారా? అవకాశం లేదు అన్నప్పుడు, లేదన్నప్పుడే దేవుడు గుర్తు రావటం కాదు, నీ నిత్య జీవితం అదైపోయి ఉండాలి. అటువంటి సందర్భంలో క్లిష్టమైన పరిస్థితుల్లో సర్కిల్ అయినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అభిమన్యుడు ఆ యుద్ధంలో అంతమంది, ఎవరు? ద్రోణాచార్యుడు, కర్ణుడు, ఆ లక్ష్మణుడు అంటే ఇతనండి ఈ దుర్యోధనుడి కొడుకు, వీళ్ళందరూ చుట్టుగా అతనితో యుద్ధం చేస్తున్నారు. అతడు కొంచెం కూడా వెనకలేదమ్మా. అతడి వయస్సు అప్పుడు బిలో 16 తల్లి.
అంతా కూడా వెనక్కుండా ఆ కర్ణుణ్ణి భయపెట్టాడు. కర్ణుడు అతడి పైన వెళ్ళలేకపోతున్నాడు. అతన్ని అధర్మంగా చంపారు. అభిమన్యుడిని అధర్మంగా చెప్పారు. ద్రోణాచార్యుడు అతని పైన యుద్ధం చేస్తున్నా అభిమన్యుడు అతన్ని ఓడిస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఎంతమంది ముందుకు వస్తున్నా ఒక్కడే ఉండి ఆ వ్యూహంలో చిక్కుకున్నాడనే భావన లేకుండా చంపారు తల్లి. అంటే అతన్ని మోసం చేసి చంపారు. లేదంటే అతడు వాళ్ళందరినీ ఓడించేవాడు. అలా మోసం చేసి చంపడం చివరికి వాళ్ళందరూ ఏమయ్యారమ్మా? చివరికి సత్యమే తెలిసింది కదా. ఇది కూడా అమ్మా మన విద్యా వ్యవస్థ మనల్ని అభిమన్యులుగా తయారు చేయాలి. ధన్యవాదాలండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా మీరు చెప్పిన విధానం అయితే నిజంగా చాలా బాగుంది. నిజంగా చూద్దాం ఎలాంటి మార్పు వస్తుందో రానున్న కాలంలో. ధన్యవాదాలండి. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి